ఈ అమ్మాయి డబ్బులు పోగొట్టుకొని పైనుంచి బిల్డింగ్ పైనుంచి దూకేస్తుంది. దాంతో సెక్యూరిటీ గార్డ్ కింద నుంచి పట్టుకోవాలని ట్రై చేస్తాడు. పట్టుకోగానే ఆ అబ్బాయి పేపర్ లాగా నేలకు అతుక్కుపోతాడు. తర్వాత ఆ అబ్బాయికి ఒక వరం వచ్చి వెంటనే ఆ అబ్బాయి బతికేస్తాడు. ఆ అబ్బాయికి ఏమని వరం వస్తుందంటే, నువ్వు మంచి పనులు చేయగానే నీకు $1 million వస్తాయని చెప్తాడు. దానికి ఒక రోజు మాత్రమే ఉందనేసరికి ఆ అబ్బాయి ప్లాస్టిక్ బాటిల్ తీసి క్యాజువల్ గా డస్ట్బిన్ లోకి ఇస్తాడు. దాంతో నిజంగానే మీరు $1 million సంపాదించుకున్నారంటారు. వెంటనే ఆ అబ్బాయి షాక్ అయిపోతాడు. నిజంగానే అని చెప్పి అన్ని బాటిల్స్ తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసేస్తాడు. దాంతో +1 million అని వస్తూ ఉంటది. దాంతో అబ్బాయి షాక్ అయిపోతాడు. వావ్, ఏంటి నాకు నిజంగానే వస్తుందని చెప్పి గోడ మీద ఉన్న స్టిక్కర్లు అన్ని పీకడం మొదలు పెడతాడు. మంచి మంచి పనులన్నీ చేసి చాలా డబ్బులు సంపాదించేస్తాడు. ఇలా అయితే నేను చాలా తక్కువ సంపాదిస్తానని చెప్పి ఆ అబ్బాయి ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే బ్యాంక్ లో నుంచి మొత్తం డబ్బులు తీసేసి అందరికీ ఒక అనౌన్స్మెంట్ ఇస్తాడు. మీరు ఎవరైతే నాకు హెల్ప్ చేసి మంచి మంచి పనులు చేస్తారో వాళ్ళందరికీ $1 ఇస్తాను అని చెప్తాడు. దాంతో వాళ్ళందరూ నువ్వు అబద్ధం చెప్తున్నా అనేసరికి వాళ్ళ మీద ఈ ముష్టి కొంచెం ఇసురుతాడు. దాంతో వాళ్ళు నిజంగానే ఇస్తాడని చెప్పి చాలా బాగా మంచి మంచి పనులు చేసేస్తారు. అందరూ కూడా చెత్తేరేస్తారు. చాలా మంది క్లీనింగ్ చేస్తారు. చాలా మంది పూర్ పీపుల్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు. అయితే ఆ అబ్బాయికి ఇంకా ఇంకా డబ్బులు వచ్చేస్తూనే ఉంటాయి. వాళ్ళకి కొంచెం ఇస్తూ ఉంటాడు. చాలా డబ్బులు సంపాదించుకున్నాం అని వస్తుంది. ఇంకా టైం అయిపోతుంది, ఇంకా మంచి పనులు చేయాలి, ఎలాగైనా మంచి పనులు చేయాలని ఆలోచిస్తాడు. నాకు ఒక ఐడియా వచ్చింది. అదేంటంటే ఇక్కడ ఒక సైక్లోన్ రాబోతుంది కదా, వాళ్ళందరికీ కూడా నేను బస్సులో ట్రక్లు పంపిస్తే బాగా హెల్ప్ అవుతుంది అనేసరికి ఇంతలోపే ఒక సేవా కేంద్రం బస్సు వస్తుంది. దాంతో వాళ్ళు ఆపేసి సైక్లోన్ రాబోతుంది కదా 2 రోజుల్లో, నేను అందరికీ కూడా ట్రక్లు పంపిస్తాను అని చెప్తాడు. మీరు హెల్ప్ చేయండి అనేసరికి నిజంగానే ట్రక్స్ పంపిస్తారా అని అడుగుతాడు. అవును, నేను ఫ్రీగా పంపిస్తాను అది కూడా అని చెప్పి అతని దగ్గర ఉన్న ట్రక్కులన్నీ చూపిస్తారు. అతను కొన్న ట్రక్కులు చూసేసరికి వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఏంటి అబ్బాయి ఇంత బాగా హెల్ప్ చేస్తున్నాడు, వావ్ అనుకుంటారు. అలాగే అబ్బాయి కూడా చాలా చాలా డబ్బులు సంపాదించేస్తాడు. ఇంకా ఇంకా హెల్ప్ చేయాలనుకుంటాడు. అప్పుడే ఆ అబ్బాయికి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే పేదవాళ్ళకి ఇల్లులు ఉండవు, అప్పుడు ఇల్లులు కట్టిస్తే ఇంకా బాగా డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటాడు. ఎలాగో ఈ సైక్లోన్ రాబోతుంది కాబట్టి పేదవాళ్ళందరికీ నేను ఈలోపు ఇల్లులు కట్టిస్తాను, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు అని చెప్పి చాలా బాగా కట్టిస్తూ ఉంటాడు. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది, న్యూక్లియర్ బాంబ్ పేలింది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అప్పుడు సోల్జర్స్ అందరినీ పిలిచి అందరికీ కూడా మంచి మంచి ఫ్లైట్లు అవి వేయిస్తాడు. అలాగే చెప్తాడు మీరందరూ కూడా కష్టపడి పనిచేయాలని, అప్పుడైతే ఇంకా బాగా సంపాదించవచ్చు అనుకుంటాడు. సోల్జర్స్ అందరూ కూడా చాలా బాగా వచ్చేస్తారు. మీరు ఎలాగైనా కష్టపడి మన దేశాన్ని కాపాడాలి అని చెప్తాడు. మీకు కూడా ఒక రోజు ఇలాంటి వరం వస్తే ఏం చేస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.